Hey guys, welcome back to my channel All-in-One Tanvi Vlogs. ఏంటక్కో ఈ పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసినట్టున్నావు కదా, నిద్రమోహంతోనే కనిపిస్తున్నావు అని అనుకుంటున్నారా? అవును, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఏ డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి నాకైతే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే ఇంకా మీకోసమే లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా వస్తూనే ఉంటాయి. మీరైతే మన ఛానల్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. ట్రైపాడ్ ఏమో విరిగిపోయింది, ఇంకొకటైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలరా బాబు. ఇంకా వీడియోస్ తీయడం అయితే కొంచెం కష్టంగానే. స్టార్టింగ్ నుంచి ఏం ట్రైపాడ్ వాడలేదు, అసలు ఒక 1 month కూడా పనికి రాలేదు. అది ఇంకా కొన్న ఒక 1 month కూడా యూజ్ చేయకముందే ఇంకా విరిగిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ అయినా మా వారిని అడిగి కొనిపించుకోవాలి. ఇంకా 5:30కే రోజు మా మమ్మీ లేస్తుంది. నేను లేసేసరికి 8:30 ఆ టైం అవుతుంది. ఇంత మార్నింగ్ ఎందుకు లేసాను అంటే నాకే తెలీదు, ఎందుకో నిద్ర పట్టట్లేదు. 5కి మెలకు వచ్చింది. ఇంకా సరే వంట చేద్దామని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చి కుకింగ్ చేస్తున్నాను సైలెంట్ గా. మళ్ళీ మా మమ్మీ లేస్తే ఇంకా నన్ను చేయనియదన్నమాట. పడుకోపోయి ఎందుకు లేసినావు అని అంటే, నేను ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా నేను చేసింది పప్పు కదా, అది కూడా కుక్కర్లో కదా, అది విజిల్ వేసే సౌండ్కి ఇంకా మా వాళ్ళు లేసారనమాట. మా డాడీ లేసాడు ముందే. మా మమ్మీ లేస్తే లేదు పడుకోపో, నేను చేస్తా కుకింగ్ అని చెప్పి పంపించేశాను. ఇంకా ఇంకొక సైడ్ ఏమో పప్పు అయిపోయింది కదా, పక్కన పెట్టేసి దోశలు అయితే వేస్తున్నాను. ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టేశాను. నిజం చెప్పాలంటే అసలు మార్నింగ్ లేస్తేనే యాక్టివ్గా ఉంటాము డే అంతా, కానీ నాకు హెల్త్ సహకరించదు. ఎందుకంటే నాకు మైగ్రేన్ కాబట్టి నాకు నిద్ర ఎక్కువగా లేకపోయినా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, అసలు చిరాక్గా ఉంటుంది. ఆ డే అంతా హెడేక్ గానే ఉంటుంది. అందుకే నేను పొద్దున్నే లేవను. ఒకవేళ మా వారికి ఇటు ట్రాన్స్ఫర్ అయినా లేదా నేను మా వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చూసుకుందాం, అప్పుడు అలవాటు అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా మా మమ్మీ దగ్గర ఉన్నాను కాబట్టి పడుకో అని చెప్పి మా మమ్మీ ఇంకా గారాబం చేస్తుంది. ఇంకా కర్రీ అయితే పప్పు చేశాను, ఎందుకంటే ఇంట్లో అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవు. ఎటు పక్కన చూసినా కూడా పప్పు ఒకటే కనిపించింది, అది కూడా కొంచెమే ఉంటే ఇంకా కర్రీ చేసేసాను. రైస్ పెట్టేశాను, 3 బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బాయిల్ చేసేసి మా డాడీకి దోశలు కూడా వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఈలోపు మా పాప అయితే లేచింది. మా డాడీకి బాక్స్ అయితే మా మమ్మీ పెట్టేసింది. మా మమ్మీ లేచేసింది. ఇంకా పడుకో అంటే ఇంకా తనకి నిద్ర పట్టట్లేదంట. డైలీ లేచే టైంకే లేస్తుంది కదా, ఇంకా అదే టైంకి మెలకు వచ్చేస్తుంది. ఇంకా మా పాపని వచ్చి కాసేపు ప్యాంపర్ చేస్తుంది అనమాట. తను లేవగానే క్రాంకీగా ఉంటుంది. ఇంకా మా మమ్మీ చేసింది సరిపోదని చెప్పి నేను కూడా కాసేపు ప్యాంపర్ చేసి ఇంకా తనకైతే బ్రష్ చేపించేస్తున్నాను. ఇంకా తను చూడండి బ్రష్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇంకా లోపల చేస్తుందంట. నో బయటికి రా అంటే ఇంకా నన్ను వెక్కిరిస్తుంది చూడండి. ఇంకా మేమిద్దరం సేమ్ ఉన్నామా? చెప్పు. చాయ్ తాగుతున్నాను. చాయ్ తాగుతున్నా. నరేష్ కాదాడా, వేరే వాళ్ళందరూ చాయ్ తాగుతున్నా. గాయస్ అను. బాయ్ గాయస్. బాయ్. వాళ్ళందరికీ పోతుందా? మా నాన్నమ్మతోనే కాసేపు కామెడీ చేసేసి ఇంకా వాటర్ అయితే తాగేశాను. టైగర్ నేను ఇక్కడ పికాకా, నువ్వు లయన్. వావ్. మామేడి చింపాంజీ. నాయి ఏది? నాయి తాతమ్మ. షీప్. ఓకే. నువ్వెక్కడా? నువ్వేది? ఏది ఏది? లయనా. అమ్మో. నాన్న ఇక్కడ టైగర్. అమ్మ ఎక్కడా? అమ్మ లేదు. తాత? అమ్మ గోరిల్. తాత? తాత చెప్పు. సారీ. A for B for C for D for E for F for G for H for హార్స్ అయినా హెన్ అయినా. ఓకే. I for ఐస్ క్రీమ్ అయినా ఇంకో పాట్ అయినా. J for జగ్. K for kite. L for lion. M for monkey. కుక్కు కదా. నెక్స్ట్ O for orange. P for peacock. Q for queen.
ప్రియానా? ప్రియా క్వీన్. ఆర్ ఫర్ రోజ్. పూలా. ఎస్ ఫర్ స్వాన్. టీ ఫర్ టెలిఫోన్. ఓకే, అక్కడి వరకు వచ్చు నీకు. ఇంకా 1 2 చెప్పు డాడీ. గుడ్ గర్ల్ రే నువ్వు. ఓకే, ఇంకా మనం ఇప్పుడు దోశ తిందామా? నాన్న. అమ్మో, టైగరా? మరి ప్రియా? పీకాక్. గుడ్. మంకీ ఎక్కడుంది డాడీ? మంకీ ఎక్కడుంది? ఇక్కడ ఉందా? అమ్మో, అందులో ఎక్కడుంది? అందులో ఎక్కడుంది చూపి. మంకీ ఉంది చూడు. అమ్మో, డాగ్. ఎస్. ఓకే, ఇలా మంచిగా చదువుకోవాలి నువ్వు. ఓకేనా? దోశ ఇష్టమా నీకు? తిను. ఇంకా మా పాపకి టీవీలో కాసేపు రైమ్స్ పెట్టించేసి తనకైతే దోశ అయితే తినిపించేసాను. తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా చాలా డేస్ అవుతుంది హెయిర్ కేర్ చేయక, కొంచెం హెయిర్ కేర్ చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఒక షార్ట్లో కూడా చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను. అంటే ఇది నాకు వర్కౌట్ అయిందో లేదో నాకు తెలీదు, కాకపోతే నాకు ఇది పెడితే హెయిర్ కొంచెం సిల్కీగా అండ్ షైనీగా అనిపిస్తుంది అనమాట. డాండ్రఫ్ పోతుంది అని చెప్పి పెడుతున్నాను. కొంచెం అయితే రిజల్ట్ అయితే కనిపించింది, అందరికీ కనిపిస్తుంది అని కూడా చెప్పలేము. స్కూలా? ఇటు వెళ్తున్నా? స్కూలా? వద్దు, స్కూల్కి వెళ్ళొద్దు. ఇక్కడ స్కూల్కి వెళ్తారా? వెళ్తావా? వెళ్తావా నిజంగానే? సైకిల్ వేసుకొని వెళ్తావా? సరే, నెక్స్ట్ ఇయర్ వెళ్దులే, ఇప్పుడు వద్దు. బాయ్. మా పాపకైతే మా మమ్మీ స్నానం చేయించేసింది, రెడీ చేసేసింది. ఇంకా తను చూడండి ఆ బ్యాగ్కి జిప్ కూడా వేసేసుకోకుండా స్కూల్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. మరి నిజంగా స్కూల్కి వెళ్ళే టైం వస్తే వెళ్తుందో లేదో. ఇంకా వారికి వీడియో కాల్ చేసి ఇంకా ఆయన ఎక్కడున్నారు అని చెప్తే ఇంకా తనేమో టైగర్ అంట, ఆమెమో లయన్ అంట, మేమేమో చింపాంజీ అవి చూపిస్తుంది మమ్మల్ని. ఈ లోపు నా జెల్ అయితే రెడీ అయిపోయింది. ఏమేమంటే అందులో వేసింది నేను రోజ్మెరీ, కలోంజీ సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్ అన్నమాట. అవి ఇంకా కొన్ని వేసేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా బాయిల్ చేస్తున్నాను. అవి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా జెల్ లాగా వస్తుంది అనమాట. ఆ జెల్ అయినప్పుడు అది హీట్గా ఉన్నప్పుడే దాన్ని స్ట్రెయిన్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత స్కాల్ప్కి, హెయిర్కి ఇంకా మొత్తం అప్లై చేసేసుకొని 1 అవర్, ఇంకా మనకి టైం ఉంటే ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు, లేదంటే ½ an hour సరిపోతుంది. ఇంకా ఉంచేసుకొని అది మంచిగా ఆరిపోయిన తర్వాత ఏదో ఒక షాంపూ, మనం ఈ షాంపూ వాడితే అది హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా నాకైతే ఇది 2 times సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పెట్టుకున్నాను కదా, ఇంకా కొంచెం మిగిలింది. ఇంకా దాన్ని అయితే ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఇన్స్టెంట్గా ఇట్లా తీసేసి పెట్టేసుకోవచ్చు. ఏంటో నేను ఏదైనా పని మీద పడితే నాకైతే ఇంకా పనులు చేస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. ఇంకా రోజు అయితే అసలు ఎంత లేజీగా ఉంటానో నేను. ఈరోజు మార్నింగే లేసాను కాబట్టి యాక్టివ్గా అనిపించింది. అందుకే ఇంకా ఫ్రిడ్జ్ సర్దుదాం, ఇంకా చాలా డేస్ అయిపోతుంది. మా మమ్మీ మొన్ననే ఇల్లు దులిపింది, అన్నీ సదిరింది, తోమింది. కాకపోతే నాకు నా వాటాగా అయితే నా వరకు ఫ్రిడ్జ్ తూడమని చెప్పింది. కానీ రేపు అని చెప్పి దాన్ని ఇంకా డిలే చేసుకుంటూ వస్తున్నాను. రేపే ఇంకా వరలక్ష్మి వ్రతము, ఈరోజు ఎలాగైనా తూడవాలని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం మంచిగా క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ ఇంకా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసి ఇంకా మిర్రర్స్ అన్నీ ఇంకా కాలిన్తో అయితే స్ప్రే చేసేసి తూడ్చేసాను. మంచిగా నీట్గా అనిపించింది నాకైతే. ఏం చేస్తాను? పెద్ద బిడ్డ నెయ్యి కోడి గండలు పచ్చి చదువుకుంటాలా ఆడుకుంటాలా?
నేనైతే ఈ స్టిక్కర్స్ని అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ప్యాక్ ఆఫ్ 11 అయితే వచ్చాయి. కానీ అవన్నీ ఇంకా అక్కడ పెడితే సరిపోదు స్పేస్ అని చెప్పి, ఇంకా బేసిక్గా ఇప్పుడు తను కొన్ని నేర్చుకుంటుంది కదా, అన్నీ ఒకేసారి నేర్చుకోదు కాబట్టి కొన్ని నేర్పిద్దామని ఇంకా ఏమైతే బేసిక్స్ ఉంటాయో ఏ ఫర్ యాపిల్ అలాంటివి అయితే అక్కడ ఇంకా వాళ్ళకి అయితే స్టిక్ చేసి పెట్టేశాను. ఇంకా మిగిలినవి అయితే పక్కన ఇంకా దాచిపెట్టేశాను. తర్వాత ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా పక్కకు పెట్టేశాను. ఇవైతే నాకు ఎంతో పర్లేదు, 120 రూపీసే పడ్డది. మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే అయితే లింక్ అయితే నేను కమ్యూనిటీలో ఇస్తాను, మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ఈ డబ్బాలు ఉంటాయి కదా, గ్రోసరీస్ కూడా అన్నీ నిండుకున్నాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసుకురావాలి, ఈవినింగ్ గ్రోసరీస్ తీసుకొద్దామని చెప్పి ఇంకా అవన్నీ తోముతుందన్నమాట. నేనేమో ఇల్లు కడుగుదామని చెప్పి ఇల్లు అయితే ఇంకా మొదలు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా వాటర్లో డెటాల్ ఇంకా ఫ్లోర్ క్లీనర్ అయితే వేసేసి ఫస్ట్ ఇంకా ఇల్లు మొత్తం చల్లేసి ఊడ్చాను. అది కొంచెం ఆరిన తర్వాత ఇంకా జెమ్స్ ఏమైనా బ్యాక్టీరియాస్ ఉంటే చచ్చిపోతాయి కదా, ఇంకా అట్లా అందుకే ఫస్ట్ అట్లా వేస్తామన్నమాట. తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మంచిగా ఫ్రెష్ వాటర్ వేసేసి మొత్తం కడుక్కొచ్చేసాను. మేము ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తుంది. ఇంకా అమ్మయ్య ఇప్పుడైతే పనులన్నీ అయిపోయాయి. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా హెడ్ బాత్ చేసేసి వచ్చేసరికి 1 o'clock అయింది. కడుపులో మాత్రం ఇంకా ఎలుకలు పరిగెడుతున్నాయి, ఫుల్గా ఆకలిస్తుంది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇల్లు మొత్తం నీట్గా అనిపిస్తే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకు ఎలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్స్ అలాంటివి రావు, మొత్తం పాజిటివ్ వైబ్సే వస్తాయి అన్నమాట. ఇంకా ఆకలిస్తుందని చెప్పాను కదా, ఇక్కడ పప్పు ఇంకా టొమాటో చట్నీ ఉంటే అది వేసుకొని అయితే తినేసాను. మస్తు ఆకలేసింది నాకైతే నిజంగా, ఎందుకంటే రోజు ఏం పని చేయను కాబట్టి అసలు ఆకలే వేయదు. కానీ ఈరోజు కొంచెం పని చేశాను కదా, అందుకే ఆకలేసింది. పడుకుంటే అసలు 2 hours 2 minutes లెక్క అయిపోయినాయి అనమాట. పడుకొని లేచి చూస్తే 2కి పడుకున్న వాళ్ళం, లేచి చూస్తే 4 o'clock అయింది. మేము ఇంకా గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాము. గ్రోసరీస్ అయితే తీసుకొచ్చాము. పని కొంచెం ఎక్కువైంది అని అన్నానని ఏమనుకోకండి, రోజు చేస్తాను. కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవనన్నమాట. మార్నింగ్ లేవడం అంటే నాకు చాలా చిరాకు అసలు. ఇంకా లేచిందంటే ఆ రోజు మొత్తం అరుస్తూనే ఉంటాను, ఎవరి మీద ఒకరి మీద కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేంటో మరి నేను కూడా ఇంకా అలవాటు చేసుకోవాలి మెల్లమెల్లగా మార్నింగ్ లేవడం. వర్క్స్ అయితే చేస్తూ ఉంటాను, లేచిన తర్వాత అయినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఇంట్లో అయితే ఏమీ చేయకుండా ఉంటానని మీరైతే అనుకోకండి. పార్క్ కాదు మనం పాక ఇంకా మేము రెడీ అయిపోయి చూస్తూ ఉంటే ఆటోస్ అయితే లేవు. ఒక 10 minutes తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో ఎక్కేసి సెంటర్కి వెళ్ళాము. ఏమేమి తీసుకున్నాము, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అవును, మీరు విన్నది నిజమే, లాంగ్ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇంతకుముందు అన్ని షార్ట్స్ పెట్టేదాన్ని కదా, ఇప్పటి నుంచి లాంగ్ వీడియోసే ఇంకా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా గ్రోసరీ షాపింగ్కి వెళ్ళి గ్రోసరీస్ అయితే తీసుకొచ్చాము. ఇంకా రేపే వరలక్ష్మి వ్రతం, ఇంకా పూజ కోసం కూడా అన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. మరీ ఎక్కువగా కాదు, ఈసారి అయితే చాలా సింపుల్గా మా మమ్మీ ఒక్కతే చేయాలి పూజ. నేను ఎందుకు చేయకూడదు అంటే మా చిన్నతే చనిపోయారు కాబట్టి, మీకు తెలుసు కదా. నెక్స్ట్ మంత్తో అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా తర్వాత దసరా అయితే ఉంటుంది అన్నమాట మాకు ఫెస్టివల్. ఇంకా గ్రోసరీస్ అయితే తీసుకొచ్చి అన్ని బాక్సెస్లో అయితే ఫిల్ చేసి పెట్టేశాము. ఇంకా మా డాడీ మేము వచ్చేసరికి ఈరోజు థర్స్డే కాబట్టి సంత, ఇంకా వెజిటేబుల్స్ తీసుకొస్తే అవన్నీ సర్ది పెట్టేసింది మా మమ్మీ. ఇంకా మా పాపకైతే ఫుడ్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకైతే ఫుల్ నిద్ర వస్తుంది, పడుకోవాలి అని అనుకునే టైంకి ఇంకా వీడియో ఉంది కదా, ఇప్పుడు నేను షూట్ చేసే వీడియో, దానికి వాయిస్ ఓవర్ ఎవరిస్తారు చెప్పండి. నేను పడుకుంటే అంత వర్క్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11:30 అవుతుంది. 11:30కి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో రేపు అప్లోడ్ చేయాలి కాబట్టి. ఇంకా నేను ఏదైనా అనుకుంటే అది సాధిస్తాను, ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా అందుకే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకుంటాను. ఓకే, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.